చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రకటించినప్పుడు దానికి మద్దతు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ భూములు ఇంత తీసుకోండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత తాను అధికారంలోకి వచ్చాక అమరావతిని కేవలం శాసన రాజధానిగా నిర్ణయించి అసలు పరిపాలన అంతా విశాఖపట్నం నుంచి పెడతానన్నారు. న్యాయ రాజధాని అంటూ కర్నూలు అన్నారు. 3 రాజధానుల సిద్ధాంతం తెచ్చారు. ఆ సిద్ధాంతం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అయిపోయింది అమరావతి. ఆ పర్యవసానం ఆ ప్రాంత రైతుల్లో వచ్చిన ఆగ్రహం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కారణమైంది. ఆ ఉద్యమం అప్పుడు లైట్ తీసుకుని ఎదురుదాడి ప్రారంభించి సక్సెస్ అయ్యాననుకుంటే అది కాస్త చాప కింద నీరులా జగన్ని అధికారం దించడంలో అది కూడా ఒక పాత్ర. ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో ఈ అమరావతి అంటే 29 గ్రామాలు కాదు, మొత్తం దాని ఎక్స్పాన్షన్ అన్నటువంటి రూట్ అంతా తీసుకువెళ్తున్నటువంటి వేళ ఆ మొత్తాన్ని కలిపేసేసి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అది నెంబర్ 1. కాబట్టి ఇప్పుడు దాని మీద జగన్ ఆలోచన ఏంటి? అదే రాజధాని కంటిన్యూ చేస్తానంటాడా, మారుస్తానంటే అధికారం కల్లా. కాబట్టి అదేంటో తన అభిప్రాయం ప్రజలకి స్పష్టతనివ్వాలి నెంబర్ 1. అదే సందర్భంలో హైకోర్టుకు సంబంధించి హైకోర్టు బెంచ్ ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా అది క్లియర్ చేయలేదు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి? కర్నూలు విషయంలో ఇది ఒకటి స్పష్టతనివ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి విషయాల్లో జగన్ని టార్గెట్ చేసి హిందుత్వ అంశాల్లో టార్గెట్ చేసిన దానికి జగన్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో ఏదైతే రాష్ట్రంలో కీలకమైనటువంటి ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఈ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసినటువంటి వేళ వాటి గురించి ఒక స్పష్టతనివ్వాల్సి ఉంది తన భవిష్యత్ ప్రణాళిక. ఇదే కాకుండా మైనింగ్ లాంటి వాటిట్లో, ఇసుక లాంటి వాటిట్లో, మద్యం లాంటి వాటిట్లో జగన్ చేసిన దానికి సంపూర్ణ విరుద్ధంగా చేసుకొస్తున్నది చంద్రబాబు ప్రభుత్వం. దీన్ని కొనసాగిస్తారా లేదా తన విధానాన్ని తను ఏమన్నా చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఇవాళ ప్రజలకి ఈ 11 సంవత్సరాలలో పూర్తిగా అర్థమైపోయింది రాజకీయం ఏంటి, విధానం ఏంటి, ప్రణాళిక ఏంటి, ప్రభుత్వ పాత్ర ఏంటి, ప్రేక్షకుడి పాత్ర ఏంటి, జనం పాత్ర ఏంటి, అమ్మేవాడి పాత్ర ఏంటి, కొనేవాడి పాత్ర ఏంటి అన్నటువంటి. కాబట్టి ఇందులో స్పష్టత, దాని ఆధారంగా ఓటింగ్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న మంచికి కొనసాగిస్తూ వీళ్ళు చేస్తున్న చెడుకి ఉండదు తన దగ్గర అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఆ దిశగా ఇప్పటి నుంచి క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్తే జనంలోకి వెళ్తుంది. అది చేసుకొస్తారా లేదా చూడాలి.